సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏంటి రక్తమా? అమ్మా ఎన్నిసార్లు చెప్పానమ్మా కూరగాయలు కోసేది అదంతా నీకు వద్దని చెప్పి. అమ్మా
ఓకేమ్మా, ఇంకేంటి, జాగ్రత్తగా ఉండు, సరేనా? మాట్లాడు కంటికి చిక్కని మరణ వల్లకు రూపమురా సంగము లేకున్న చాపల్ని పట్టిన చాలల జలగ బిడ్డలేరా ఇప్పుడు రాజుకుంటుంది, రాజు కన్ను పాడింది, వేట షురువైంది, తన్నా తన్నా తన్నాదే ఆట మొదలయ్యింది, ఇక ఆకలు వంది మళ్ళీ మళ్ళీ ఉంటుంది, తన్నా తన్నా తన్నారే ఇప్పుడు రాజుకుంటుంది, రాజు కన్ను పాడింది, వేట షురువైంది, తన్నా తన్నా తన్నాదే ఆట మొదలయ్యింది, ఇక ఆకలు వంది మళ్ళీ మళ్ళీ ఉంటుంది, తన్నా తన్నా తన్నారే. చెప్పు చెప్పు, ఎందుకు చెప్పు గురువుని చెప్పు. 2 నిమిషాల్లో ఈ కథ నీ గొంతులో దిగుతుంది. చెప్పు. ఏ పురుగు, మచ్చి నేను చచ్చి మళ్ళీ ఇలా వచ్చి ఎలా అనుకుంటున్నావా? నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చిన్న కామెడీ చేశా. కొంచెం నుండి నన్ను చంపేయంటారా? రే ఏంట్రా ఇది? కామెడీ ఏంద్రా? కాసేపు ఉంటాను చెప్పుంటా నేను. ఇంతలు పుట్టించావు కదరా. ఏంట్రా, ఏంద్రా ఇది? కాసేపు నుండి పిచ్చెక్కిపోయి ఉండేది కదరా. అసలు ఎందుకు పొడిచావురా? సత్యమే చెప్తాడు, వింటావా? మన కళల్ని ఆపేయచ్చు కానీ కన్న కళల్ని చంపుకోలేం కదా, కాబట్టే వీళ్ళు చంపేశా. అసలు ఎందుకు పొడిచావురా? ఇప్పుడు రాజుకుంటుంది, రాజు కన్ను పాడింది, వేట షురువైంది, తన్నా తన్నా తన్నాదే ఆట మొదలయ్యింది. చదివినవాడు
గాడిద మరి రాసినవాడు ఉంటా నీ పని చెప్తా. రాసినవాడు గాడిద, ఇది కరెక్ట్. ఎస్ మామ చూడరా వాడరా రే, అమ్మాయి కొత్తానికి అడ్రస్ లాగుండా. మామా తెలుసా అక్కడ? నిజమే మామా అక్కడ ఎవడో చూసినోడు గాడిదని రాశాడు, తుడిచేసి రాసినోడు గాడిదని రాసి వచ్చేసా. నిజమే, రాసినోడు గాడిదే. మామా ఎవడు రోడు మనకంటే 4-5 ఏళ్ళు పెద్ద ఉన్నాడు, మన క్లాస్ లో జాయిన్ అయినాడు. వాడి గురించి ఎందుకులే కానీ వాడు పెద్ద పుస్తకాలు ఎవరు వాడే. వాడిది 10th లో 4 సార్లు పోయి మళ్ళా కష్టపడి చదివి మళ్ళా అప్పటి నుంచి చదువుతానే ఉన్నాడు వాడు. నిజమేరా, బుక్స్ బ్యాగ్ దమ్ముంటే బియ్యం ముట్ట మోసుకొస్తున్నాడు. వాడు పెద్ద పుస్తకాల ప్రోగ్రామ్ అయినా వాడు బ్యాగ్ నిండా పుస్తకాలే. వాడు పుస్తకాలు పెట్టి పెట్టి జిప్పే పోయింది. అన్ని పుస్తకాలు చదువుతాడు, పుస్తకం కూడా చదివినాడు. అన్ని చదువుతాడు. వస్తాడు, అడుగు. సరే బా రాని బా, అడుగు. మన వాళ్ళందరూ ఇక్కడే కూర్చున్నట్టున్నారేంట్రా, కాసేపు చదువుకోవచ్చు కదరా మనలాగా. హాయ్ ఏమరా మామ, హాయ్ హాయ్ రా, హాయ్. వచ్చాడు, అడుగు రావన్నీ. ఏ మామ ఏందిరా అన్ని పుస్తకాలు చదివా నువ్వా? అన్ని పుస్తకాలంటే చదువుతాను ఉంటాను. నేను చదివిన పుస్తకం కూడా చదివినా నువ్వా? నువ్వు చదివిన పుస్తకం కామసూత్ర. నిజమే. వెయ్యిరా రా నా గుండె త్రవ్వకాల్లో బయటపడిన ఈ పేరు మధు. మా ఇదేంది ఇదా? ఇదేందయ్యా ఇదా? నేను చూడలా. ఓకేరా, ఓకే మామ, బాయ్.
నిజమే మామ మామ మామ. అబ్బబ్బబ్బా మధు ఐ లవ్ యూ. అబ్బబ్బబ్బా రే బక్కోడా సత్య, నీ మొహం నాకు చూపెట్టదని చెప్పానా? సరే మధు, నీ మొహం నాకు చూపించకన్నావుగా, అందుకే వెనక్కి తిరిగి చెప్తున్నా ఐ లవ్ యూ మధు. అబ్బబ్బబ్బా ఇలా వచ్చావేంట్రా? అయితే నేను కూడా నీ మొహం చూడను. అరే పుస్తకాల పురుగు, నువ్వు ఎప్పుడొచ్చా? బుక్స్ కోసం వచ్చాను మధు. ఇక్కడే. అయినా ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు? ఆ కొత్త బుక్ ఎప్పుడు ఇస్తావు నాకు నువ్వు? ఓకే కదా మధు కావాల్సింది, తొందరలో ఇచ్చేస్తాను నేను. ఓకే ఇక్కడేంటి? పర్లేదు, నేను తెచ్చిచ్చేస్తాను. ఓకే బాయ్ బాయ్. సత్య సత్య మధు మధు ఏమైంది మధు? మధు 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 ఏమైంది మధు? చూడు మధు 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 ఏమైంది మధు? మధు 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 ఏమైంది మధు? మధు 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 మధు. కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి, విచారణలో పోలీసులు. హత్య లేదా ఆత్మహత్య అయితే పోలీసులే ఇంకా తేల్చాల్సి ఉంది. ఏం చేశారా? అంతా వీడే చేశారా? అంతా వీడే చేశాడు. ఇప్పుడు రాజుకుంటుంది, రాజు కన్ను పాడింది, వేట షురువైంది, తన్నా తన్నా తన్నానే ఆట మొదలయ్యింది, ఇక ఆకలు వంది, మళ్ళీ మళ్ళీ ఉంటుంది, తన్నా తన్నా తన్నారే. వెయ్యిరా నా గుండె త్రవ్వకాల్లో బయటపడిన ఈ పేరు మధు. మా ఇదేందిదా? ఇదేందయ్యా ఇదా? నేను చూడాల. ఓకే ఓకే మామ బాయ్. మధు నాకేనా? ఏయ్ మధు ఐ లవ్ యూ. అబ్బబ్బబ్బా అయ్యో
ఈడే చేశాడని ప్రూఫ్ ఏంటి? తెలిసిందిరా, సారీరా. ఆ రోజు నేను ఊర్లో లేను. ఏ మామ, ఆ రోజు నేను చూసినాను రా, హ్యారీస్ పురుగు మామ మాట్లాడుతున్నారు. చచ్చిపోయిన దానికి కారణం పురుగు మామ కూడారా. నా కొడుకుని వదిలేలేదురా, నా కొడుకుని. మామ, మధు అంటే చచ్చేంత ఇష్టం రా నాకు. దిల్కా ధడకండి రా అసలు. ప్రాణం రాదనంటే చూడు చూడు, తన పేరు రాసుకున్నాడు. తనంటే ఇష్టం అమ్మమ్మ, ప్రాణం. మధు 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 మధు. ఆ రోజు చూడండిరా, హారీసు పురుగు మామ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నారా. చచ్చిపోయిన దానికి పురుగు మామేరా కారణము. నా కొడుకుని వదిలేలేదురా, నా కొడుకుని. పురుగు, బ్లడ్ ఏందిరా? రే మావా, ఏమైందిరా? మధు, నా మధు సత్యగాడు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పేసిందంట. ఏం చేయమంటావు? అబ్బాబాబా, ఇవాళ ఎవరు రాలేదేంటి? ఏ పుస్తకాలు పరుగు, ఇవాళ ఎర్లీగా వచ్చావేంటి? మధు, నిన్న నువ్వు ఒక బుక్ అడిగావు కదా, సో నీకు ఒక బుక్ గిఫ్ట్ తీసుకొచ్చాను. అవునా? కొత్త పుస్తకాలంటే నాకు చాలా ఇష్టం. మధు, చదువు చాలా బాగుంటుంది. అవునా? అయితే ఇప్పుడే తీసుకెళ్ళి చదువుతా. మధు, చెప్పడం మర్చిపోయాను, బుక్ తీసేటప్పుడు ప్రతి పేజు టచ్ చేసి నీట్గా తీ, లేదంటే ఫోల్డ్ చేయొద్దు. ఓకేనా మధు? ఓకే మధు, ఓకే మధు, బాయ్ బాయ్, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ. అరే, ఈ బుక్ అయితే చాలా బాగుంది. కట్టని పట్టని కంటికి చిక్కని మరణ వల్లకు రూపమురా. సంద్రము లేకున్న చాపల్ని పట్టిన జాలర జలగ వీడేలేరా. రాజుకుంటుంది, రాజు కన్ను పాడింది, వేట షురువైంది. ఆట మొదలయ్యింది, ఇక ఆటలు ఉంది, మళ్ళీ మళ్ళీ ఉంటుంది. సత్య, 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 సత్య. మధు 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 మధు. ఇప్పుడు అర్థమైందారా? అవునరా,
ఈ నా కొడుకుని అప్పుడే చంపుండాలరా. చంపాల్సింది ఒక్కరిని కాదురా, ఇంకొకడున్నాడు. ఏ మామ ఆ రోజు చచ్చిపోయిందని కుర్మమే కాదురా, హారీష్ గాడు కూడా రా, వాడే ప్లాన్ చేసింది నా కొడుకుని. రా రా, నా గుండె త్రవ్వకాల్లో బయటపడిన ఈ పేరు మధు. ఏమమ్మా ఇదేంది ఇదేంది నేడ చూడలా. ఓకేరా, ఓకే మామ, బాయ్. అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. చంపేద్దాం రా, నాకు దక్కని మధు నీకు దక్కకూడదు, నోడికి దక్కకూడదు. పాపం పుణ్యం రెండింటికి నీదే పూజి. కన్ను తెరిచి అడుగు మధు, నిన్న నువ్వు ఒక బుక్ అడిగావు కదా, సో నీకు ఒక బుక్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు అర్థమైందారా, హారీష్ గోడు పురుగుమామ కలిసి నీ మధుని చంపేశారు. ఏం చేయమంటావు మామ? చంపేద్దాం రా. మమకారం మనుషుల మీద చూపించాలరా, ప్రతీకారం ఇలాంటి మీద చూపించాలా. నేను ప్లాన్ చేస్తా, నువ్వేం బాధపడద్దు, ఏం కాదు. హాయ్ రా మామ, ఎలా ఉన్నావు? ఏం కథ? చేతిలో కొత్త బ్యాగ్ వేసినావు, ఏం సంగతులు? హాయ్ మామా. హాయ్ హాయ్ రా మచ్చా. బయట పోయి చాలా రోజులు అయిపోయింది, రేపెట్టా సండే కాబట్టి చలమేశ్వర స్వామి కొనకు పోదాంరా. ఓకే రా మచ్చా. రే మామా, ఇంకో విషయం రా, మెయిన్గా ఇంకో విషయం, నువ్వు ప్రాంక్ చేయాలరా. ఏంటి ఓకేనా? వచ్చి గురువుని వచ్చినట్టు ఓకేనా? అట్నే ఇట్టనాలరా, నువ్వా ఇట్టనాలా? ఓకేనా? మెయిన్గా పురుగు మనం భయపెట్టాలరా మనం. ఖచ్చితంగా పోదాం రా. ఓకేరా, సరే అయితే. మామా, మెయిన్గా పురుగు మామను భయపెట్టాలరా, ఇదే ప్లాన్. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా దృష్టి సృష్టిని ఇస్తున్నది లెక్కగట్టి. ఎంత బతుకు నీదెంత బతుకు గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా? ఏ మారిత నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా.
కోరికొని తెచ్చుకో మాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే చంపేశాను రా, చంపేశా. నిజమే. ప్రేమలో వచ్చే వేదనలు, రగిలిన చిరు మంటలు మరువని ప్రేమ స్మృతులుగా మిగిలిపోవాలి, కానీ శ్మశాన చితి మంటలుగా మారకూడదు. ప్రేమకు అంతిమం మరణం కాదు. ప్రేమ ఓ రణం కాదు. ప్రేమే జీవితం కాదు. ప్రేమ జీవితంలో ఓ భాగం మాత్రమే.